कुछ नहीं कर रहे, वो कोर मीटिंग है, वो जाने के लिए उनको डबल बेड में अलर्ट करने के लिए वो कर रहे हैं। ఆదుకోండి. మేము మారుతున్నారు వచ్చి 30 ఏళ్ళు అడవిలో వచ్చి డెవలప్ చేసి గవర్నమెంట్ వచ్చింది. డేనీసు, కరెంట్ బిల్లు, ఇంటి ట్యాక్సీ అన్ని ఉన్నాయి. బందోబస్తున్నాయి. అందరికి కూలగొడతాను. రెడ్ జోను, గ్రీన్ జోను, బ్లూ జోన్ అని పెట్టి నువ్వు ప్రజలను కోట్ల ప్రజలను మీరు తప్పు దాడి పట్టిస్తే గవర్నమెంట్ ఒక లారీ పోలీసు వచ్చి ఏం చేస్తారండి? మీరు వచ్చి మాట్లాడండి. మీ ఆఫీస్ కు నీ హౌస్ వైఫ్ కు నీ హౌస్ కు రమ్మన్నా వస్తాం, మాట్లాడతాం. ఏం చేయాలన్నది మాట్లాడతాం. ప్రజలను మీరు భయపెట్టి మూసీ దగ్గర ఉన్న వాళ్ళనైనా బీదోళ్ళు, మీరు బీదోళ్ళకి కట్టించిన గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ 300 గజాలు జాగిర్చి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఉంటామండి? తీసుకో, బీదోళ్ళకి దానం చేయ మా పేరు మీద. మా జాగొద్దు, మేము బతకాలుగుతాం. ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఇప్పుడు కూడా కష్టపడి నువ్వు 5 ఏళ్ళు ఉండిపోతావు. నువ్వు కాంగ్రెస్ డౌన్ అని అనిపించుకుంటే నీకు కాదు. నీకు ఒక మనవడు ఉన్నాడు. నీ కుటుంబం మంచిగా ఉండాలి. గెలిచిన 5 ఏళ్ళు నువ్వు మంచిగా చేయి. నీ మంచిగా చేస్తే కాంగ్రెస్ వెనకడుసు ఉందంటే వాడు చేసింది వీడు చేసింది పట్టించుకోకు. నువ్వు మూసి అంటే ఇంటికి ఒక మనిషి వస్తాను. ఇంతమంది ఉన్నాం. మొత్తం కాలనీ 7-8 కాలనీలు వస్తే నువ్వు ఏడు ఉంటావు. ఇది ముట్టడి పోలీసు నీకు బందోబస్తుంది, మాకు ప్రజలు బందోబస్తున్నారు. నువ్వేం చేయగలిగినా వచ్చి మాకు కలెక్టర్ ను పంపించావు. నువ్వు మార్కింగ్లు పెడుతుర్రట, పనిలో పెడుతుర్రట, మారుతున్నారు పెడుతున్నారట, సత్యనారాయణ పెడుతున్నా. ఇటు వస్తే అటు వస్తే ఇటు లేడీస్ జెంట్స్ ఎంతగానము ఇవాళ మా కూలీలు పోతాయని బీదోళ్ళు అంటారు. ఆ కూలీలు పోతాయి. ఇంట్లో జాబ్ చేసుకున్న సాఫ్ట్వేర్ లీవులు పెట్టుకొని ఉంటుర్రు. ఎంతగానం చేయగలగాలవు? నువ్వు సాధ్యమైనంత వరకు అందరికి సహకరించి అందరి సాయం కోరి మూసీ నా దగ్గర నువ్వు ఏది తీసుకోవద్దు. మూసీలు ఉన్నాయి, నువ్వు పర్మిషన్ ఎట్లా ఇచ్చావు ఎట్లా కట్టుకున్నావు. నాది ఇంకా దూరమే ఉన్నా. ఎమ్మెల్సీ బొగ్గారం దయానన్ను మాకు అన్నాడు. వాళ్ళ దగ్గర ఏడున్నా ప్రజల సేవ మంచిగా చేసి నువ్వు కాంగ్రెస్ శబాష్ అనిపించుకో.